హలో అండి అందరికీ. ఇంకా మార్నింగ్ పిల్లల కోసం అయితే నేను ఇలా బాదం అయితే నానబెట్టేసాను. 8 to 10 వరకు నానపెడతాను. ఇంకా అత్తయ్యకి, నాన్నమ్మ గారికి, పిల్లలకి సరిపోతాయి. ఇంకా ప్రౌట్స్ నానబెడదామని చెప్పేసి ఇంకా మా వారు వచ్చేసరికి అవి కూడా బాగా సెట్ అవుతాయని వెడ్నెస్డే నైట్ ఇలా మినుములు, పల్లీలు, శనగలు నానబెట్టేసాను. నీట్గా ఒక 1 to 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతే నేను బౌల్స్లోకి అయితే వాటర్ మంచిగా ఫ్రెష్గా ఉన్నవి అయితే యాడ్ చేసి మూతలు పెట్టేసి వదిలేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగే బాదం పీల్ తీసినప్పుడే ఇంకా ఇవి కూడా ఒక కాటన్ క్లాత్లోకి అయితే గట్టిగా ముడి వేసుకుంటాను. అలా వేసుకుంటేనే మనకి మొలకలు అనేవి చాలా త్వరగా అయితే వచ్చేస్తాయి. ఇది ముందు రోజు నైట్ నానబెడతాం కాబట్టి నెక్స్ట్ డే మనం ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి వాషింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం మూట కట్టేసుకుని ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రౌట్స్ అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇంకా పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులో కొంచెం హనీ కానీ ఏదన్నా క్యారెట్ కానీ బీట్రూట్స్ కానీ వేసి పెడితే చాలా బాగుంటుంది. ఇలా నేను వీక్లీ 1 టైం అలా పెడతాను. ఎక్కువ పెట్టకపోయినా ఒక 1 to 2 టైమ్స్ ఇలా పెట్టడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇంకా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ జ్యూసెస్ కూడా ఇస్తాను. ఒక్కొక్కసారి జ్యూసెస్ కూడా అవాయిడ్ చేసి ఎగ్ మిల్క్ కూడా ఇస్తాను. అన్నీ ఒకే రోజు ఇచ్చే కన్నా ఇలా డే బై డే ఏదో ఒకటి ఇస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. ఇంకా ఫ్రైడే మార్నింగ్కి నేను వెడ్నెస్డే నానపెట్టాను. థర్స్డే అయితే మొలకలు ప్రిపేర్ చేశాను. ఫ్రైడేకి ఇలా వచ్చాయి. థ్యాంక్ యూ.